5 లీటర్ల పాలకు 2 లేదా 3 లీటర్ల నీళ్లు కలిపితే కాస్తంత చిక్కగానే కొడతాయి. 4 లీటర్లు కలిపితే పాలన్నీ పలచబడతాయి. ఇక 5 లీటర్లకు 5 లీటర్ల నీళ్లు కలిపి కొన్ని హోటళ్ళు చాయ్ చేసి పోస్తే తాగుతున్నాం కదా. ఇక ఇదంతా ఒకెత్తైతే నీళ్ల పాలు తెచ్చుకొని మనం దాంట్లో ఇంకిన్ని నీళ్లు పోస్తే మనం చేసుకునే చాయ్ని కూడా ఎట్లుంటుందో చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ పాలు లేవు కానీ 100 లీటర్ల పాలు తయారైతాయి. అట్లెట్లా అంటే ఇగో ఇట్లా. రైట్. ఇప్పుడు అట్టల కట్టలొచ్చే మీగడ, చేతికి సబ్బు పెట్టి కడుక్కున్నా పోని వెన్న శాతం, గడ్డలకు గడ్డలు తోడుకునే పెరుగు, లీటర్ పాలకు 5 లీటర్ల నీళ్లు కలిసే పాలు కావాలంటే ఎట్లనో ఇగో ఈ అన్న తయారు చేసి చూపిస్తాడు చూడండి. అన్న ముందుగానైతే ఒక 1/2 లీటర్ పాలు తయారు చేయవే. వా సూపర్. ఇప్పుడు ఇక ఈ డబ్బాలో కెమికల్ పోయాలి. తర్వాత పోసిన అన్నాలం పాడుగాను చూసినరా నుల్లా మొత్తం అంత కెమికల్కు ఎన్ని నీళ్లు కలిసినాయో. మళ్ళా పాల కంటే తెల్లగా ఎట్లున్నాయి చూడండి నకిలీ పాలు. అట్లని ఇంతటితో అయిపోలే, ఇంకా ఉన్నాయి కలిపేటి. ఇక ఇప్పుడేం కలుపుతావే అన్న? ఇట్లా తెల్లటి అరుకు నీళ్లు మిల్క్ ఫ్లేవర్ కలిపినాక దాంట్లో ఇంత పాల పొడి వేసి కలియబెట్టాలన్నట్టు. కథం అయిపోయి పాలు రెడీ అయిపోయినాయి. అమ్మినోళ్లకు లచ్చలకు లచ్చలు లాభాలు వచ్చినాయి. కొన్నోళ్లకు కడుపు నొప్పులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, కిడ్నీలు ఖరాబ్ అవ్వడు ఫ్రీగా వస్తాయి అన్నట్టు. ఇగో ఇక్కడ తెల్లటి అరుకు కనబడుతున్నా చూసినరా? ఈ 1 లీటర్ బాటిల్ తోటి 500 లీటర్ల పాలను తయారు చేయవచ్చట. అంటే చూడండి, ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అజయ్ అగర్వాల్ అనే పాల వ్యాపారి 20 ఏండ్ల నుంచి ఇదే దందా చేసుకుంటా కోట్ల ఎనికేసుకుంటూ వచ్చిందట. 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివాన గూలినట్టు ఇన్ని రోజులు చేసిన పాపాలన్నీ ఇప్పుడు పండేసరికి ఆఫీసర్లకు దొరికిందడ్డంగా తీసుకుపోయి జైల్లో పెట్టినరట. కానీ మరి 20 ఏండ్ల సంది వాడు తయారు చేస్తుంటే, జనాలు ఫిర్యాదు చేస్తుంటే అక్కడ ఆఫీసర్లు ఏం చేసిర్రో వాళ్ళకే తెలియాలి. కానీ వామ్మో 1 లీటర్ కెమికల్ తోటి 500 లీటర్ల పాలు తయారు చేసుడు అంటేనే తలకాయ తిరిగిపోతున్నది. ఓ జనాలు చూస్తున్నారా? ఎవరిని నమ్మేటట్లేదు. ఇవాళ రేపు జర మంచి పాలను కొనుక్కోండి. అది ఎట్లా తెలియదు మనకేవి మంచి పాలని. కానీ చక్కగా ఒక బర్రెను కొనుక్కొని సాదుకుంటే దాని పాలను వినుకొని అయినా మంచిది, ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కానీ ఇట్లాంటి కెమికల్ పాలు అయితే తాగుకుంటూ ఇప్పటి సంది పాలను చూస్తేనే ఈ వీడియో గుర్తుకొచ్చేటట్టున్నది కదా. పాడై ఎట్లా చాయ్ తాగాలనో ఏం కథనో పొండ్రి తెల్లారితే అసలుకే చాయ్ తాగకుండా తలకాయ నొప్పి అంటది చాలా మందికి. దానికి తోడి ఇదో తలకాయ నొప్పి.